ఒక ఊరిలో ఒక రైతు తన పొలంలో పంటలు పండించేవాడు. ఆ పొలంలో ఒక పక్షి తన గూడు కట్టుకుని పిల్లలతో నివసించడం ప్రారంభించింది. ఆ పక్షి తన పిల్లలతో ఎంతో ప్రేమగా ఉంటూ పిల్లల కోసం ఆహారం తెస్తూ జీవనం కొనసాగిస్తుంది. ఒకరోజు పక్షి తల్లి ఆహారం కోసం వెళ్లి తిరిగి వచ్చినప్పుడు పిల్లలు భయంతో కనిపించాయి. ఎందుకు భయపడుతున్నారు అని తల్లి పక్షి అడిగింది. అమ్మా, రైతు ఇక్కడికి వచ్చాడు. అతను రేపు తన కుమారులను పిలిచి పంట కోయిస్తానని అంటున్నాడు అని చెప్పాయి. తల్లి పక్షి నవ్వుతూ, మీరు భయపడాల్సిన అవసరం లేదు. రేపు పంట కోయడానికి ఎవరూ రారు. ఎందుకంటే రైతు తన కుమారులపై ఆధారపడటం వల్ల వాళ్ళు వచ్చే అవకాశం చాలా తక్కువే అని చెప్పింది. మరుసటి రోజు పంట కోయడానికి ఎవరూ రాలేదు. పక్షి పిల్లలు ఆనందించాయి. అలా మరి కొంతకాలం గడిచింది. ఎవరూ పంట కోయడానికి రాకపోవడంతో పిల్లలు తమ తల్లితో ఆనందంగా ఉంటూ తమ గూడు కాపాడుకుంటున్నాయి. కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఆ రైతు పొలంలోకి వచ్చి ఈసారి తన పనివారిని పంట కోయడానికి పంపిస్తానని చెప్పాడు. మళ్లీ పక్షి పిల్లలు భయపడిపోయాయి. తల్లి పక్షి మళ్లీ వారికి ధైర్యం చెప్పింది. ఈసారి కూడా పంట కోయటానికి ఎవరూ రారు. రైతు మళ్లీ ఇతరులపై ఆధారపడుతున్నాడు. మీరు ఎటువంటి భయం పెట్టుకోకండి అని చెప్పింది. మరుసటి రోజు కూడా ఎవరూ రాలేదు. పిల్లలు సంతోషించాయి. అవి తల్లి చెప్పిన మాటలు నమ్మి ధైర్యంగా ఉండి గూడు కాపాడుకుంటూ జీవిస్తున్నాయి. అలా మరి కొన్ని రోజులు గడిచాయి. చివరికి ఒక రోజు రైతు తన పొలంలోకి వచ్చి, ఇంతకాలం నేను సమయాన్ని వృధా చేశాను. నా కుమారులు పనివారు ఎవరూ పంట కోయటానికి రాలేదు. ఇప్పుడు నేనే వచ్చి ఈ పంటను కోయాలి అని అన్నాడు. ఇది విన్న పక్షి తల్లి ఆందోళన పడింది. తల్లి పక్షి తన పిల్లలకు, ఇప్పుడు మనం ఇక్కడ ఉండలేం. ఇంతకాలం రైతు ఇతరులపై ఆధారపడుతూ ఉండడంతో ఎవరూ పంటను కోయలేదు. కానీ ఇప్పుడు అతను తన పంట తనే దగ్గరుండి కోయాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి మరుసటి రోజు అతను తప్పకుండా వస్తాడు. ఇక మనం ఇక్కడ నుంచి వెళ్లి మరొక ప్రదేశంలో గూడు కట్టాలి అని చెప్పింది. పక్షి పిల్లలు అనుమానంగా, అమ్మా, ఇంతకాలం అతను పంటను కోస్తానని అంటున్నాడు. కానీ ఎవరూ రాలేదు. ఇప్పుడు కూడా ఎవరూ రాకపోవచ్చు కదా అని అన్నాయి. అప్పుడు తల్లి పక్షి, ఇంతకాలం రైతు తన కుమారులపై ఇతర పనివారిపై ఆధారపడ్డాడు. దాని కారణంగా అతను పంటను కోయలేదు. కానీ ఇప్పుడు తానే స్వయంగా పని చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అతను పంటను కోయడం ఆపుడు అని చెప్పింది. తల్లి మాటలు ఆ చిన్న పక్షులు అర్థం చేసుకున్నాయి. పక్షి కుటుంబం వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయి మరొక ప్రదేశంలో కొత్త గూడు కట్టుకుంది. మరుసటి రోజు రైతు పొలానికి వచ్చి తన చేతులతోనే పంటను కోయడం ప్రారంభించాడు. కానీ అప్పటికే ఆ పక్షి కుటుంబం ఆ ప్రదేశం విడిచి వెళ్లి కొత్త గూడు కట్టుకుంది. ఈ కథ మనకు ఒక స్పష్టమైన పాఠం చెప్తుంది. మన పని కోసం మనం ఇతరులపై ఆధారపడడం మంచిది కాదు. ఎవరినూ నమ్ముకుని మనం పని చేయాల్సిన అవసరం లేదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని కూర్చుంటే మన పని పూర్తిగా అక్కడే ఆగిపోతుంది. అందుకే మన లక్ష్యాలను మనమే సాధించుకోవాలి. రైతు మొదట తన కుమారులపై, తర్వాత పనివారిపై ఆధారపడుతూ పంట కోయాలనుకున్నాడు. కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు. కాబట్టి ఎప్పుడైనా మన పని మనమే చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్ళాలి. ఇతరులపై ఆధారపడటం వల్ల ఆలస్యానికి దారితీస్తుంది. అలాగే మన జీవితంలో కూడా మన పని చేసేటప్పుడు స్వయం కృషిని నమ్ముకోవాలి. సహాయం తీసుకోవడం తప్పు కాదు. కానీ మన పని సమయానికి పూర్తవ్వాలంటే దానికి మనమే కృషి చేయాలి. మీరేమంటారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.